ఒక వైకాపా నాయకుడు వైడ్ బాల్ అయితే మరొకరు నో బాల్ అని, తాను బ్యాట్ తీసుకుని మైదానంలోకి దిగితే గోగ్లీ బాల్ ని సైతం సిక్సర్ గా తరలిస్తారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ఉద్దేశించి మాట్లాడటం విశేషం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో యువత ప్రజల కోసం జాబ్ మేళాతో పాటు ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము పేరు చెప్పాం, రామసుబ్బారెడ్డి మేళ లేకుంటే సుధీర్ అని. ఒకరు వైడ్ బాలుకు ప్రశస్తి, ఒకరు నోబాలు. వీళ్ళు వైడ్ బాలు నోబాలు వేస్తా మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాల్ కూడా సిక్సర్ కొడతాం. రాజకీయాల్లో మాకు తెలుసు అంట. ఇక్కడ ఏం చేయాలా ఏం కథ అని. ఇక్కడ మెడికల్ ఈరోజే ఉదాహరణ, ఇది 3వ మెడికల్ క్యాంపు. రేపు జాబ్ మేళ కూడా పెడతాం. మన గండికోట ఉత్సవాలు నడిపినాం బ్రహ్మాండంగా. పెంబసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన. సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది. ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ 7 కోట్లు 8 కోట్ల రూపాయలు ఓన్లీ R&B రిపేర్లకు తెచ్చినాం. 40 కోట్లకు పైగా పంచాయతీరాజ్ రోడ్లు, 20 కోట్లకు పైగా CSR రాబట్టినా, 10 కోట్లకు పైగా DMF రాబట్టినా. ఎక్కడ ఏం చేయాలా? హాస్టల్ అయితే ఏం చేయాలా? హాస్పిటల్ అయితే ఏం చేయాలా? క్యాంపులు అయితే ఏం చేయాలా? ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా? ఆస్తుల కల్పన ఏం చేయాలా? స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది JSW. వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప, అందుకే దాని పేరు కడప. ఇది చాలా ప్రశస్తమైంది. కడప స్లాబ్స్ అన్నా, కడప పేరు అన్నా అందరూ